మా దురదృష్టానికి 10 ఏళ్ళలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు. ఎలక్షన్ ముంగట్నే ఈ 10 ఏళ్ళలో అన్ని పరీక్షలు మంచిగా అయినాయి, కానీ అప్పుడే ఒకటి పేపర్ లీక్ అయిందని ఒక బద్నామా మీద పడ్డది. ఇట్లా ఒకటి రెండు మా టైం బాగాలేకపోవడం కావచ్చు, దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మేము కొంత ఫెయిల్ అయినాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం అంటే 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1450 కిలోమీటర్ల కెనాల్స్, టనల్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు వెళ్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పారుతున్నాయి మెదక్ జిల్లాకు, రంగనాయక సాగర్ నుంచి సిద్దిపేట జిల్లాకు పారుతున్నాయి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల జిల్లాలో పారుతున్నాయి, కొండపోచమ్మ నుంచి యాదాద్రి జిల్లాలో నీళ్లు పారుతున్నాయి. అదేవిధంగా ఇట్లా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైన పంటలు ఇవాళ కూడా పండుతున్నాయి. ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లరు ఉంగింది అంతే. 100 కాంపోనెంట్లో 99 మంచిగా ఉన్నాయి. ఒక కాంపోనెంట్లో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ వంగితే మొత్తం కాళేశ్వరం మునిగింది అంటారు. సో దాన్ని మేము తిప్పి కొట్టడంలో కానీ వివరించి చెప్పడం. ఆ టైంలోనే మీరు ఆ కుంగిపోయినప్పుడే మీడియాను అనుమతించి పోయింది ఇది ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎవరిని ఇప్పుడు వీళ్ళు మీడియాను తీసుకెళ్లి చూపించారు. ఆ టైంలో కొన్ని అనుమానాలు ఉండి ఇదేదో బ్లాస్ట్ జరిగింది, కుట్ర జరిగింది, ఎవరో గెలెటిన్ గిట్ట వేశారేమో, అసలు ఇన్ని రోజులు కూలకుండా కరెక్ట్ నెలకు ఎలక్షన్ ఉందని ఎందుకు కూలాలి? దానికంటే ముందు సంవత్సరము గోదావరి కుట్ర ఉందని నేను అనుకుంటున్నాను. దాని కరెక్ట్ విచారణ జరిగితే తెలుసు. అంటే ప్రాబ్లం ఉంటే అంతటా ఒకటి ప్రాబ్లం ఉంటే మొదటి సంవత్సరం రావాలి కదా. 4 ఏళ్ళు నీళ్లు నింపినాం, 4 ఏళ్ళు ప్రాజెక్టు నడిచింది. 2022 అనుకుంటా హైయెస్ట్ ఫ్లడ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. మొత్తం మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చిన మోటార్లు కూడా మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బ్యారేజ్కి ఏం కాలేదు. రిజర్వ్ పర్ఫెక్ట్గా ఆ బ్యారేజీలు అన్నీ కూడా ఫంక్షనల్ చేసినాయి. మరి ఏమీ లేనప్పుడు, ఫ్లడ్ లేనప్పుడు ఎందుకు పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సరే ఎన్నికల టైంలో ఎందుకు ఈ లొల్లి అంతా, ఎన్నికలు చూసుకుందాంలే అనుకున్నాం. కానీ కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం కొంత ప్రజలు నమ్మారు. ఏమైంది? ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొండపోచమ్మ బాగుంది, మల్లన్న సాగర్ బాగుంది, రంగనాయక సాగర్ బాగుంది, అంతగిరి బాగుంది, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, బ్యారేజీలు బాగున్నాయి, మిడ్ మానేర్ బాగుంది, ఇవన్నీ బాగున్నప్పుడు ఏముంటుందిలే, అది ఒక పిల్లర్ కదా అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం కాళేశ్వరమే పోయింది. ఆయువు పట్టు కదా కాళేశ్వరానికి. మేడిగడ్డనే స్టార్టింగ్ అవుబాయి సార్, మేడిగడ్డనే హైయెస్ట్. మీరు కట్టిన రిజర్వాయర్ లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే పెద్ద రిజర్వాయర్. మీరు కట్టిన 50 TMCల మల్లన్న సాగర్ ఉంది కదా బాయ్ సార్, 17 TMCల కొండపోచమ్మ మేడిగడ్డ అన్నారం సుందిలలో అదే పెద్దది కదా. ఓకే, అంటే ఒక పిల్లర్ పోయింది. మొన్న నేను పేపర్లో చూసిన L&T కంపెనీ ఇండియాలోనే టాప్ కంపెనీ. అది కట్టింది కూడా ఎవరో సబ్ కాంట్రాక్టర్లు కాదు, చిల్లర మల్లర కాదు. హైదరాబాద్ మెట్రో రైలు కట్టింది L&Tఏ, ఢిల్లీ మెట్రో రైలు కట్టింది L&Tఏ. ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థ, మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ L&T. వాళ్ళు మొన్న కమిషన్ ముందు ఏదో చెప్పినట్టు పేపర్లో చూశాను. ఇట్ ఈస్ రిపేరబుల్, ఆపర్చునిటీ ఇస్తే 6 నెలల్లో ఆ పిల్లర్ను, ఆ బ్లాక్ను రిప్లేస్ చేసి పెడతాము అన్నారు. నిజంగా అది అనుకుంటే ఒక 6 నెలల పని 3 నెలల్లో చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఏంది, అది అట్లే ఉండాలి. వరదలు వచ్చి అదేదైనా కొట్టకపోతే బాగుండు, ఇంకేదైనా ఖరాబ్ అయితే బాగుండు అన్నట్టుగా ప్రభుత్వం తీరున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అది చేసి ఉంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ సూర్యాపేట, కోదాడ, ఆడ నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని మనం పేపర్లో, టీవీలో వార్తలు చూస్తున్నాం. అది ఉండుంటే మంచిగా మోటార్ లాంచ్ చేసి కావాల్సిన నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది కదా. వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లేకుండానే మేము ఇన్ని లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా బంపర్ క్రాప్ సన్న బియ్యంలో రికార్డ్, ఈసారి రికార్డు పంట వచ్చింది. అసలు ఏమి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం వల్ల కొత్తగా ఇరిగేట్ అయ్యేది లేదు. మా SRSP మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల వల్ల, ఎల్లంపల్లి కూడా కట్టింది మేమే, దాని ద్వారానే మొత్తం అవుతుంది అని అంటారు వాళ్ళు. దీనికి స్పష్టంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పిన. ఎల్లంపల్లి వాళ్ళు కట్టలే, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. మిడ్ మానేర్ కూడా మేమే కట్టాం. 2013-14 కంప్లీట్ అయింది కదా. మిడ్ మానేర్ కూడా క్షమాపణ చెప్పించిన మేమే కట్టినామంటే. ఎల్లంపల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ గేట్లు మేమే పెట్టినాము, R&R డబ్బులు మేమే ఇచ్చినాము, ఊర్లు మేమే ఖాళీ చేయించినాము. దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎల్లంపల్లి యూటిలైజేషన్ లోకి వచ్చింది. బట్ అప్పటి వరకు సార్ మీరు ఒక రాయపట్నం బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా మేమే, ఒక బ్రిడ్జే కాదు, R&R డబ్బులు చాలా డబ్బులు కట్టాల్సి ఉండే, షటర్స్ పెట్టాల్సి ఉండే, ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ ఉండే. అవన్నీ పనులు మేము చేసి మేము వచ్చిన తర్వాతనే చేసినాం. కాకపోతే మేమేదో ఇది మేము చేసినామని వాళ్ళ లెక్క ఇనాగ్రేషన్లు, మేము ఈ షోపుట పనులు కేసీఆర్ గారికి నచ్చవు. అంత పెద్ద ఎల్లంపల్లి కట్టినా, అంత పెద్ద మిడ్ మానేర్ కట్టినా మేము ఇనాగ్రేషన్ల పేరు మీద ఇప్పుడు ఏంటంటే పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరిక రేవంత్ తరిక, కానీ మాకేమో ఆ తరిక రాదు.
ఇప్పుడు మేము చేసిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామని సర్టిఫికెట్లు పంచుడు, కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు పోయి రిబ్బన్లు కత్తిరించడేమో ఆయన వంతైంది. మేమేమో చేసిన పని కూడా ప్రజలకు తెలుసు కదా. కాళేశ్వరం చేశారు పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్. అది ఓన్లీ అక్కడ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి చేశారు. మొత్తం ప్రాజెక్ట్ కు ఒకటే రిబ్బన్ కత్తిరించిన గంతే. రేవంత్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇదే కాళేశ్వరంకు జిల్లా కొబ్బరికాయ కొట్టిండు, 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిండు చేయబోయేదానికి. మేము అంత పెద్ద బ్యారేజీలు కట్టే కూడా ఒకటే దగ్గర ఇట్లా సింపుల్ గా రిబ్బన్ కత్తిరించి కేసీఆర్ ముగిచ్చిండు. మేము అట్లా అనుకుంటే మల్లన్న సాగర్ దగ్గర ఓ పెద్ద ఫంక్షన్, మిడ్ మానేర్ దగ్గర ఓ ఫంక్షన్, రంగనాయక సాగర్ దగ్గర ఓ ఫంక్షన్, కొండపోచమ్మ ఎన్ని చేయొచ్చు ఫంక్షన్లు. మేమేమంటే ఆర్భాటం కంటే కూడా పనితనం ప్రజలకు తెలుసు కదా అనే ధోరణిలో పనిచేశాం. కాళేశ్వరం రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? సో అది మిమ్మల్ని కూడా పిలిస్తే వెళ్తాం. అక్కడ 100% తప్పు జరగలేదు, ఆ కరప్షన్కి అవకాశమే లేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో బురద జల్లడం కోసం వేసిన కమిషన్గానే నేను భావిస్తున్నాను. కమిషన్ ఎప్పుడు పిలిచినా వెళుతా, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. ఫైనల్గా జరిగేది ఏమీ ఉండదు. ఒక ప్రాబ్లం అంటారు, అంటే కరప్షన్ సంగతి పక్కన పెడితే కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు. ఆయన ఇంజనీర్ కాదు కదా, ఇంజనీర్లకు ఫ్రీడమ్ వదిలేయకుండా ఆయన డిజైన్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటారు. ఆయన డిజైన్ చేసిన ఆధారం ఉందా అండి? ఆయన డిజైన్ చేస్తారండి, ఇది ఎవరికి ఇచ్చిండ్రు? కేంద్ర ఇంజనీర్లు అందరూ తప్పు. సరే ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బై సార్. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ను మన ఇంజనీర్లు దాన్ని రూపకల్పన చేసి టెండర్లు పిలిచి వాళ్ళు పనిచేశారు. సో కేసీఆర్ నాకు నీళ్లు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేది కేసీఆర్ తనలాట. మేము రాజకీయం కంటే కూడా కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. రేపు నీళ్ళే జీవితం, వాటర్ వార్స్ జరుగుతాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మళ్ళీ రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే మన హక్కులు కోల్పోతాం. వాస్తవానికి 3rd TMC అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. ఓట్లే రాజకీయం అనుకుంటే ఆ డబ్బును ఇంకో స్కీమ్ మీద పెట్టుంటే మేము రాజకీయంగా లబ్ధి పొందు. కానీ 3rd TMC అని ఎందుకు పెట్టిండంటే మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మన గోదావరిలో అతి ఎక్కువ నీళ్లను తెలంగాణ తీసుకోవాలి, రైపేరియన్ రైట్స్ పొందాలి. రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వస్తే ఏమవుతుంది? అప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా వాటికి అలొకేషన్ జరుగుతుంది. ఆ హక్కు తెలంగాణకు దక్కాలని దూరదృష్టితో కేసీఆర్ గారు ఆలోచించారు. హరీష్ రావు గారు, మనతో పాటు మా కొలీగ్స్ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటారు. సో ఎస్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని అడగండి. మైసెల్ఫ్ రెహానా సార్, నమస్తే. ఎలా ఉన్నారు హరీష్ రావు గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ రెహానా. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో ప్రజల మనసుని గెలుచుకున్నవారు కొద్ది మంది ఉంటారు, అందులో హరీష్ రావు గారు ఉంటారంటే అతిశయక్తి లేదు. ఈవెన్ మీరు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు హెల్త్ మినిస్టర్ ఎవరంటే మీ పేరే చెప్పేవారు. సో నాదొక క్వశ్చన్, మీరు యూత్ అఫైర్స్ చూసారు, ఇరిగేషన్ చూసారు, ఫినాన్స్ చూసారు, హెల్త్ మినిస్టర్ గా చేశారు. సో మీరు మార్కెటింగ్ చూసాను, లెజిస్లేటివ్ అఫైర్స్ చూసాను. సో మీరు ఎంజాయ్ చేసిన మినిస్ట్రీ ఏంటి? అండ్ ప్రజలు మీకు ఏ ఫీల్డ్ లో బాగా దగ్గర అయ్యారు? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. ఇన్వాల్వ్ అయ్యి అంటే ఏమైందంటే నీడీ పీపుల్ కు ఇమీడియట్ రిలీఫ్, ప్రజల ప్రాణాలు కాపాడడంలో, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గొప్ప అదృష్టం వైద్య ఆరోగ్య శాఖలో దొరుకుతుంది. తృప్తి దొరుకుతుంది. ఎంత పని చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఐ గాట్ మోర్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు ఫస్ట్ డే నుంచి ఉన్నారు కేసీఆర్ గారితో, కష్ట సుఖాల్లో. సో అన్ని సిచ్యువేషన్స్ లోనే మీరు కేసీఆర్ తో ఉన్నారు. అయితే మీరు కేసీఆర్ తర్వాత హరీష్ రావు కదా, వై కేటీఆర్ అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు, వై నాట్ హరీష్ రావు గారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, కానీ ఇప్పుడు మాకు ఆ చర్చకు ఆస్కారమే లేదు. ద ఓన్లీ లీడర్ ఈజ్ కేసీఆర్, అవర్ బాస్ ఈజ్ కేసీఆర్. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇంకేదో ఈయన అవుతాడు, ఆయన అవుతాడు, ఈయన, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, కేసీఆరే మళ్ళీ మా సీఎం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగావని నీకు నేను బాగా మెచ్చుకుంటుంది. నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి ఒకటి. యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు.
నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళు కొంత నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పని చేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7, 8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది, నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. ఇంకో క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు సార్? సరే, ఫస్ట్ 5 yearsలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఆమె అడిగిన క్వశ్చన్ కనబడదు. దానివల్ల ఇప్పటికీ మీరు మహిళల విషయంలో బ్లేమ్ ఎదుర్కొంటారు. సెకండ్ టర్మ్ లో ఇద్దరికి ఇచ్చారు, సబితా ఇందారెడ్డి, సత్యవతి రాథోడ్. బట్ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, మహిళా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడల్లా అసలు మహిళా మంత్రి లేని క్యాబినెట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో, దేశంలో లేదు. అంటే నేను కూడా ముస్లింలు మంత్రి లేని ఒకే ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ వచ్చేమాట 5 సంవత్సరాల దాకా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం, మా గవర్నమెంట్లో 2 మంత్రులు ఉంటే కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేవాడు. మరి ఇలా 12 మంది మంత్రులు ఉన్న మైనార్టీ లేని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను కూడా అనొచ్చు. సో బట్ అల్టిమేట్గా క్యాబినెట్ అనేది మనకు కొంచెం పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు 15% లోపే ఇవ్వాలి, 18 మంది కంటే దాటకూడదు. కొన్ని అక్కడ ఉండే ఒత్తిళ్లు కావచ్చు, జిల్లాల సమీకరణ కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు. బట్ మీరు చూడాల్సింది మహిళలకు నిజంగా ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా, మహిళల సంక్షేమం విషయంలో కానీ, మహిళలకు